హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారి అవతారంలో 5వ రోజైన శ్రీ మహాలక్ష్మి అవతారం కదా. ఈరోజు నేను పెసరబూరలు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి, ముందుగా పెసరపప్పు ఈ గ్లాస్తో 1 గ్లాస్ పెసరపప్పు నేను నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇగోండి, అలాగే మనకి పూర్ణంకి సోపు ఉండాలి కదా, దానికోసం 1 గ్లాస్ మినపప్పు, ఇదే గ్లాస్తో 2 గ్లాసులు రైస్. ఇగోండి, ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న వీటిని మనం మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, మనం పెసరపప్పు ఇలా రుబ్బుకోవాలి. ఇందులో ఏం వాటర్ వేయక్కర్లేదు, సాల్ట్ వేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఇలా మనం రుబ్బేసుకొని ఇలా ఇడ్లీలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది చిక్కగా ఉన్నా ఏమీ కాదు, తర్వాత మళ్ళీ మనం చేసుకుంటాం కదా, ప్రాసెస్లో కవర్ అయిపోతుంది. 1 మిస్టేక్ ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, నేను మర్చిపోయాను. జస్ట్ కొంచెం వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని ఇగో మనం వాటిలో ఇడ్లీలుగా పెట్టుకోవాలి. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా ఇడ్లీలు పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీలుగా పెట్టేసుకొని మనం కుక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇడ్లీలు ఎంతసేపు అయితే కుక్ చేసుకుంటామో అలాగే ఇంకా ఆటోమేటిక్గా ఒక 15 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు అది పెట్టుకున్నాం కదా ఇడ్లీ కింద. ఇప్పుడు మనం సోప్ రెడీ చేసుకుందాము. సోపుకి బియ్యము మినపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, మనకి పూర్ణంకి ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం తీసుకొని, మీ దగ్గర స్మాషర్ ఉంటే ఇది మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర స్మాషర్ లేదు, నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఇవన్నీ తీసేసి. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీలో ఇవన్నీ ముక్కలు చేసి వేసుకోవాలి. నేను కొంచెం వేడిగా ఉందని చేయలేదు. ఇలా అన్ని ముక్కలు చేసేసి ఒక్కసారి మిక్సీలో పట్టించేసుకుంటే ఇవన్నీ పూర్ణంకి బాగా రెడీ అవుతాయి ఫ్రెండ్స్. మనం స్మాష్ చేసినా కానీ ఒకసారి మంచిగా స్మాష్ అవ్వదు కదా, అందుకే ఒక్కసారి ఇలా మిక్సీలో కొంచెం ఇలాచీ వేసుకొని, ఒక 2-3 ఇలాచీ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక 5 ఇలాచీ అయితే సరిపోతాయి, ఇందులో వేసేసుకొని దీంతో పాటు మిక్సీ పట్టేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, సోపుకి మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా, అది ఇలా మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. అందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను నేను, అంటే షుగర్ పేషెంట్స్ ఉన్నారు మా ఇంట్లో, తినరు, అందుకని మీరు కూడా వేసుకుంటే ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకోకుండా. కానీ నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మనం దీన్ని బాగా కలిపేసి పెట్టుకుంటే బాగా నానుతుంది ఫ్రెండ్స్, అంతే, ఇంకేం లేదు. సోప్ బాగా రెడీ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్,